ఏంటంటే మా కాలేజ్లో ప్రాజెక్ట్ ఎక్స్పో అండ్ ఆల్సో పోస్టర్ ప్రెజెంటేషన్ రెండు జరుగుతున్నాయి. అండ్ మేము ఫైనల్ ఇయర్కి వచ్చేసాం కాబట్టి వీ వాంటెడ్ టు గో ఫర్ పోస్టర్ ప్రెజెంటేషన్. అండ్ నేను, నా ఫ్రెండ్ శ్రవంతి అండ్ ఇంకొకటి ఉంది, అది కిందకి వెళ్ళింది, క్యాంటీన్కి వెళ్ళింది అనమాట తినడం కోసం. అండ్ మేము ముగ్గురం కలిసి ఒక పోస్టర్ ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాం అండ్ పోస్టర్ తీసుకున్నాం. ఎలా చేస్తామో ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో మాకు కాలేజ్ వాళ్ళు ఒక టెంప్లెట్ ఇచ్చారు. ఆ టెంప్లెట్ని బట్టి మేము చేద్దామని చెప్పి అనుకున్నా. ఫస్ట్ ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ ఎలిమెంట్స్ అనమాట. మేము బయోటిక్ కాబట్టి ఆ పెట్రీ ప్లేట్స్ అవే ఉంటాయి, తిప్పి తిప్పి అవే చేస్తాం. సో ఫైనల్లీ కొంచెం అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ప్రాజెక్ట్ గురించి పెట్టి చూస్తున్నాం, ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట ఎలా తింటే బాగుంటుంది, కలర్ బాగుందా లేదా అసలు ఏం అర్థం కాలేదు గైస్. అండ్ ఇక్కడ నేను శ్రవంతి కూర్చొని ఓకే మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ చేసేసాము, అంతా బాగానే ఉంది, క్యాన్వాస్ ఉపయోగించాం, ఆల్ గుడ్. కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందన్నమాట. సో చిన్న చిన్న ఎలిమెంట్స్, ఆ పెట్రీ డిషెస్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మేము కాలేజ్లో వర్క్ అయిపోయింది అని చెప్పి వచ్చేసాం గైస్. బస్ స్టాండ్లో చూసారా అసలు నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో. నాకు వర్షం అంటే చిరాకు గాయస్, అసలు కాళ్ళు తడిస్తే ఎంత చిరాకు అంటే ప్రపంచంలో ఉండే కోపము చిరాకు మొత్తం నాకే వస్తుంది. అండ్ అలాంటిది చూడండి అసలు బస్ స్టాండ్లో ఎంత నీళ్ళు ఉన్నాయో. మేము బస్ స్టాండ్లోనే మాకు వే తెలియక గాయస్ ఎన్నిసార్లు అర్థం కావట్లేదు, ఒక 5 to 6 రౌండ్స్ వేసిండాం బస్ స్టాండ్ మొత్తం. అండ్ అదే టైంలో చూడండి గైస్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. మేము వెళ్ళాల్సిన బస్సు అదే అనమాట. ఆ బస్సు రాలేదు, వెయిట్ చేస్తుంటే ఏమో అసలు చూడండి ఎంతమంది జనాలు, మొత్తం వాటర్ లోపలికి వచ్చేసాయి, ఫ్లోర్ పైన వచ్చేసాయి. వామ్మో చాలా క్రౌడ్గా ఉన్నారు. అండ్ లుక్ అట్ హియర్, అసలు బస్ స్టాండ్ గైస్ ఇది, బస్ స్టాండ్ బస్సెస్ తిరిగే దగ్గర చూడండి ఎంతమంది వెళ్తున్నారు. అసలు ఆ క్యూ చూసారా, ఏదో లైన్గా తిరుమల దర్శనానికి వెళ్తున్నట్టు వెళ్ళారు. ఫైనల్లీ మేము బస్సు ఎక్కాము ఇంటికి వెళ్ళడానికి. హే గాయ్స్, సో చాలా రోజుల తర్వాత మేము నైట్ అవుట్ చేయబోతున్నాం. సో చాలా స్ట్రగుల్స్ ఇప్పుడు అవుతుంది. We are making it today. Yay! Are you excited? Yes. ఎట్లా అనాలి? ఏ అను వదిలే. Guys, I'm such a guy and she's so introvert, extrovert things. Ambivert. Bye guys. అండ్ ఇక్కడ శ్రవంతి ఆనియన్స్ కట్ చేస్తుంది, ఏదో కుక్ చేస్తుందని ఫీల్ అవ్వకండి గైస్, అది జస్ట్ ఆమ్లెట్ కోసం అనమాట. ఆ రోజు పప్పు చేసింది నాయనమ్మ, సో ఆమ్లెట్ తిందామని చెప్పి అనుకున్నాం. కుకింగ్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ నన్ను అడిగితే. నిజంగా చాలా బాగుంటుంది. అంటే అకాడమిక్స్ అసైన్మెంట్స్ కలుపుకోవడం కాదు, వంటలు కూడా కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది గైస్ ఆ ఫీలింగ్. బీటెక్ స్టూడెంట్ లాగా మాట్లాడా కదా నిజం. ఐ డోంట్ నో అబౌట్ యూ కానీ ఐ రియలీ లవ్ దిస్ ఫుడ్ అనమాట. వేడి అన్నం, కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం పప్పు, ఒక ఆమ్లెట్ వేస్తే చాలు గైస్. నో బిర్యానీ కెన్ మ్యాచ్ దిస్ ఫుడ్ నన్ను అడిగితే. అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి, నాకు బిర్యానీ ఇష్టమే, అలా అని చెప్పి రోజు తినలేము కదా. కానీ నాకు ఇది తింటే బోరే కొట్టదు, రోజు పెట్టిన రోజు తింటాను. అండ్ కలిసి తినేసి మేము కూర్చొని ఏమైనా షో స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఆబ్వియస్లీ మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసే ఉంటుంది, మేము బిగ్ బాస్ చూస్తున్నాం అనమాట. ఆ రోజు వీకెండ్ అయిపోయేసరికి నాగార్జున వచ్చాడు, చూద్దామని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ యాజ్ యు నో గర్ల్స్ కాబట్టి మేము ఆబ్వియస్లీ గాసిపింగ్ ఏదో ఒకటి గాసిప్ చేస్తూనే ఉంటాం గైస్. అండ్ ఇక్కడ మేము కెరీర్ గురించి మాట్లాడుతున్నాం, బేసిక్గా కాలేజ్లో గురించి, ప్లేస్మెంట్స్ గురించి, లైక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆబ్వియస్లీ మేము రోజు మార్నింగ్ టు ఈవినింగ్ కలిసే ఉంటాము, ఆ రోజు నైట్ కూడా కలిసి ఉండేసరికి ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి మాట్లాడుకున్నాం అంతే గైస్.
అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవడిల జానతనం పాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం గైస్. మీరు ఎప్పుడైనా షుగర్ అండ్ గీ కలుపుకొని తిన్నారా? డోంట్ సే మీ, దట్స్ ఎ వియర్డ్ కాంబినేషన్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు. దోశలోకి ఇంకా బాగుంటుంది గైస్. అండ్ ఫైనల్లీ పోస్టర్ ప్రెజెంటేషన్ డే వచ్చేసింది. సో ఇక్కడ సాహితి అనమాట, తను మా ఫ్రెండ్ అనమాట. అండ్ షీ శ్రవంతి. ఆబ్వియస్లీ మేమిద్దరం కలిసి పోస్టర్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ జస్ట్ డిస్కసింగ్ ఎక్కడ పోస్టర్ పెట్టాలి, ఏం అర్థం కాలేదు. చూడండి అసలు ఎంత మంది క్రౌడ్ ఉన్నారంటే ఆ రోజు మా బ్లాక్లో, అంటే ఊపిరి కూడా ఆడట్లేదు, అంతమంది ఉన్నారు, ఫుల్ క్రౌడ్. ఎవరేంటో అర్థం కాలేదు, ఎవరు ఏ డిపార్ట్మెంటో తెలీదు. ఎక్కడ పడినా జనాలు, పోస్టర్లు, ల్యాప్టాప్లు, ప్రాజెక్ట్ ఎక్స్పోలు అందరు పెట్టేసుకో అన్నారు. వీఆర్ వెయిటింగ్ ఎవరైనా వచ్చి మాకు చూపిస్తారేమో కొంచెం దారి అని. అండ్ దట్ టు ద వర్స్ట్ పార్టీస్, ఆ రోజు కూడా వర్షం పడింది గాయస్. మార్నింగ్ ఎంత వర్షం అంటే ఆ వర్షం వల్ల హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఫైనల్లీ మాకు ఇచ్చారు ప్లేస్, పోస్టర్ ప్లేస్ చేసుకోవడానికి. అందరూ వాళ్ళ పోస్టర్స్, మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. అండ్ ఇక్కడ టేబుల్ పైన ఉన్న వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ ఎక్స్పో అనమాట. ఇంకా లాస్ట్ మినిట్ అయిపోయేసరికి అందరూ పోస్టర్స్ తొందరగా పెట్టేసుకొని ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని. అండ్ ఇక్కడ శ్రవంతి కష్టపడుతుంది అది పెట్టడానికి. అండ్ యాజ్ యూ నో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ అనమాట. మా పోస్టర్ ఇదే. నేను శ్రవంతి చూసా. అసలు ఎంత వేడి అంటే గాయస్ ఆ రోజు అలానే ఉన్నాం మేము రోజు మొత్తం. సో గైస్, యాక్చువల్లీ నా పోస్టర్ ఏంటి అంటే, నేను లాస్ట్ ఇయర్ నాకు డెంగ్యూ వచ్చిందనమాట. సో నేను పర్సనల్గా చాలా ఎఫెక్ట్ అయింది దానివల్ల. సో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రాజెక్ట్ చేసామన్నమాట. అంటే డెంగ్యూకి మనం యూజ్ చేసే ట్యాబ్లెట్స్ని తీసుకొని 2 ట్యాబ్లెట్స్ తీసుకొని దానిలో నానో పార్టికల్స్ కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. మీరు ఎవరైనా సైన్స్ బయోటెక్ స్టూడెంట్స్ ఉంటే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతే గైస్. అంతే. అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్ అయిపోయింది. ఖాళీగా ఉన్నామని చెప్పి ఊరికే గుడికి వెళ్దామని చెప్పి అనిపించింది. సో కాలేజ్ గేట్ ఆపోజిట్ గుడి ఉంటుందన్నమాట, శివాలయమను హనుమంతుడి గుడి. సో ఇలా వచ్చి దర్శనం చేసుకున్నాం. అండ్ అప్పుడప్పుడు నాకు దైవభక్తి ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు మాత్రం వచ్చి ఇలా గుడ్డుకు వస్తానమాట. గైస్ చెప్పు, మాకు సెకండ్ ప్రైజ్ పోస్టర్ ప్రెజెంటేషన్లో వచ్చింది. అండ్ మాకు చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. మేము ఇప్పుడు వెళ్తున్నాం, దానికి వెళ్ళి అందరి ముందు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం గైస్. బాయ్. తీసుకున్నాం గైస్, సర్టిఫికేట్స్ తీసుకున్నాము. అండ్ కాన్వకేషన్ ఆల్రెడీ బయటకు వచ్చేసాం అనమాట. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఆల్సో ఈ అబ్బాయి వీడియో తీసాడు గైస్, ఇట్లా ఊపేసి తీసాడు. బట్ పర్లేదు, అడ్జస్ట్ అయిపోండి. ఏదో ఒకటి తీసాడు. మాకు ఎవరు లేరు తీయడానికి, బట్ తీసారు. అండ్ హీ ఈజ్ మై కజిన్, మీకు తెలిసే ఉంటుంది. మా కాలేజ్లో మనుషుల కన్నా కోతులు ఎక్కువ ఉంటాయి గైస్, మీకు చూపిస్తా ఉండండి. సో గైస్, ఆ పోస్టర్ ప్రెజెంటేషన్ అయిపోయి మొత్తం అయిపోయాయి. కాళ్ళు మొత్తం చచ్చిపోయాయి గైస్. కాళ్ళు అసలు నడిచే పొజిషన్లో కూడా లేమన్నమాట. చాలా ఓపిక లేకుండా ఉన్నాము. అండ్ లుక్, శ్రవంతి చూడండి ఎలా ఉంది. ఇంకా అదంతా అయిపోయాక ఫైనల్లీ అందరం కలిసి లంచ్ చేసాం గైస్. చాలా రోజుల తర్వాత అందరం కలిసి కూర్చొని లంచ్ చేసాము. అండ్ తిన్నాక బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియక ఫోన్ చూడడం ఎందుకు అని చెప్పి అందరం కలిసి హెడ్స్ అప్ గేమ్ ఆడుతున్నాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ పాపం చాలా కష్టపడుతున్నారు.
సో ఇంకా ఈవినింగ్ కాలేజ్ బస్ ఎక్కేసాము. వీళ్ళందరూ నా క్లోజెస్ట్ పీపుల్ అనమాట. నాకు వీళ్ళంటే చాలా ఇష్టము. నేను అసలు బస్ ఎక్కేదే వీళ్ళ కోసం అన్నట్టు. అండ్ మీకు కనుక ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించినా నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.